నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య భారత విదేశాంగ విధానం పరిణితి సాధిస్తోంది. సరిహద్దు వివాదాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ల చొరవతో సుదీర్ఘకాలంగా చైనాతో గల జటిలమైన సరిహద్దు మోహరింపుల సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తోంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి హాజరైన అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, మరోవైపు దోవల్ల సామరస్యపూర్వక ప్రతిపాదనలతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. చైనాతో సంబంధాలు, సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. స్విట్జర్లాండ్ రాజధానిలో జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ ఇంటరాక్టివ్ సెషన్లో ఆయన మాట్లాడారు. సరిహద్దు మోహరింపుల తాజా పరిస్థితిపై స్పందించిన విదేశాంగ మంత్రి కీలక అంశాలను వెల్లడించారు. చైనాతో దాదాపు 75% సమస్యలు పరిష్కారమయ్యాయని, సరిహద్దుల్లో సైనికీకరణ పెరగడం పెద్ద సమస్యగా అభివర్ణించారు. జూన్ 2020లో గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలు భారత్ చైనా సంబంధాలను ప్రభావితం చేశాయన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, కొంతవరకు పురోగతి సాధించామని చెప్పారు. జైశంకర్ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే చైనా విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తూర్పు లద్దాఖ్లోని గల్వాన్తో సహా 4 ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని తొలగించినట్లు చైనా ప్రకటించింది. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగా ఉందని, ఫలితంగా చైనాతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అడుగులు పడుతున్నట్లు భారత విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది. తాజా పరిణామాలతో తూర్పు లద్దాఖ్లోని పలు చోట్ల భారత్ చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఓ కొలిక్కి వచ్చినట్టయింది. ఇరువైపులా విస్తృతమైన దౌత్య, సైనిక చర్చల తర్వాత అనేక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించారు. రాబోయే రోజుల్లో అమెరికాలో క్వాడ్ సమిట్లో మరిన్ని పరిష్కారాలు ఆశిస్తున్నట్టు తెలిపారు జైశంకర్. కాలం గడుస్తున్న కొద్దీ ఇండో పసిఫిక్లోని చాలా ప్రాంతాల్లో విశ్వాసం పెరుగుతోందని జైశంకర్ అన్నారు. 2020 జూన్ నాటి గల్వాన్ వ్యాలీ ఘర్షణలు భారత్ చైనా సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయని ఆయన అన్నారు. సరిహద్దుల్లో హింస ఉండకూడదని, ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఇరు దేశాల సంబంధాలపై అది ప్రభావం చూపిస్తుందని అన్నారు. కాగా చైనాతో సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. భారత విదేశాంగ విధానంలో చైనా, రష్యా, అమెరికాలతో మన దేశానికి ఉండే సంబంధాలే అత్యంత కీలకమైనవి. మొత్తం మన విదేశాంగ విధాన లక్షణాన్ని నిర్దేశించేవి. ఈ 3 దేశాలతో దౌత్య వ్యవహారం చాలా క్లిష్టమైన పని. దౌత్య రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న జైశంకర్ ఈ 3 దేశాల్లోనూ గతంలో దౌత్యవేత్తగా పనిచేశారు. ఈ కారణంగానే ఈ 3 దేశాలతో వ్యవహారాలను పొందిగ్గా చక్కబెడుతున్నారు. 1970లో హెన్రీ కిస్సింజర్ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉండగా అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేశారు. ఇది కాస్త భారత్, యునైటెడ్ సోవియట్ యూనియన్ మధ్య బంధాలు మెరుగుపడేలా చేసింది. రష్యాతో ఆ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. భారత త్రివిధ దళాలకు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా మారింది. అమెరికా దగ్గరవుతున్న నేపథ్యంలో రష్యా మనకు దూరమవుతున్నట్లు 2023లో కొన్ని అపోహలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో భారత్, రష్యా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కాంక్షిస్తోంది. అగ్రరాజ్యాల సరసన నిలవాలని కూడా కోరుకుంటోంది. అయితే సైనిక అవసరాల విషయంలో విదేశాలపై ఆధారపడుతుంటే భారత్ ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం కష్టమని భావించిన కారణంగా క్రమంగా ఆయుధ తయారీ రంగంపై దృష్టి సారించింది. అమెరికా, రష్యా, చైనా తమ స్వప్రయోజనాల కోసం మనతో ద్వైపాక్షిక సంబంధాలు నిలుపుతున్నాయని తెలిసినా మన అవసరాల రీత్యా ఈ 3 దేశాలతో సఖ్యత ప్రదర్శించడం మనకు అవసరం. ఆయా దేశాలతో మనం వ్యవహరించే తీరు మన రాజకీయ, దౌత్య చతురతకు నిజంగానే ఒక సవాలనే చెప్పాలి. రష్యా, చైనా, అమెరికా మధ్య సంబంధాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయనేది చాలా కీలకమైనది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల తీరుతెన్నులను ఈ 3 దేశాల మధ్య సంబంధాలే నిర్ణయిస్తాయని చెప్పాలి. ఈ 3 దేశాల మధ్య నిరంతరం మారే దౌత్య సంబంధాల ప్రభావం భారత్పై ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచ స్థాయిలో భారత్ తన ప్రతిపత్తిని చాటుకుంటున్నప్పటికీ అమెరికా, చైనా, రష్యాలతో గల సంబంధాల విషయంలో సమతూకం పాటించడం తప్పనిసరి. ఈ సంబంధాల్లో కూడా అమెరికా, చైనా మధ్య ఉన్నవి మరింత కీలకం. ఇటీవల కాలంలో అమెరికా, చైనా స్థూలంగా కొన్ని కీలక అంశాలపై ఒక ఏకాభిప్రాయానికి రావడం
అంతర్జాతీయ రాజకీయాల్లో అవసరమైన పరిణామంగా చెప్పాలి. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు ఇందుకు అడ్డు కాకపోవడాన్నే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చైనా భారత్ సైన్యాల మధ్య సంబంధాలు పునరుద్ధరించాలని చెప్పడం ద్వారా అమెరికా చైనా రెండూ తమ మధ్య అంతరం తగ్గిందన్న సంకేతాన్ని పంపించాయి. రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా యుద్ధాలకు సమీప భవిష్యత్తులో కనబడిన నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాలకు ఊరటనిచ్చే అంశం ఇది. స్థానిక పరిస్థితులు ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకుని అమెరికా చైనాలు తమ మధ్య అంతరాలను పక్కన పెట్టి ఈ రకమైన రాజీకి వచ్చి ఉండవచ్చు. చైనా అమెరికా మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరి ఉంటే దాని విపరిణామాలు తీవ్రంగా ఉండేవి. కాబట్టి తాత్కాలికంగానైనా ఈ ఉపశమనం లభించడం ప్రస్తుత స్థితిలో చాలా అవసరమని చెప్పాలి. తైవాన్ విషయంలో ఇరు దేశాలు మెత్తపడిందేమీ లేకపోయినా భారత్ దృష్టిలో మాత్రం చైనా అమెరికా మధ్య వైరం కొంతైనా తగ్గడం ఎంతో కీలకమైంది. మొత్తంగా చైనా అమెరికా రష్యాలతో మన దేశానికి ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ అత్యంత పరిణితి ప్రదర్శిస్తోంది. తూర్పు యూరప్ పశ్చిమ ఆసియా పరిణామాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించడమే భారత్కు చాలా అవసరం. పశ్చిమ ఆసియా తూర్పు యూరప్ మాత్రమే ఆసియా ఖండంలో సైతం పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేని సమయంలో దూకుడు తగ్గించడం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చాలా మేలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.